నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. పూర్వము దంబోద్భవుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతడు అమిత బల పరాక్రమవంతుడు. ఏ ఆయుధంతోనైనా ఏ అస్త్రంతోనైనా అతనితో తలపడగలిగిన వారు ఎవరూ లేకపోయారు. మల్ల యుద్ధంలో కూడా అతనికి సాటి రాగలవారు కూడా ఎవరు లేకపోయారు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానాదులు కావించి దగదగమని మెరిసే ఆభరణాలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, పొడవైన కరవాలాన్ని చేబూని గంభీరంగా అడుగులు వేసుకుని సింహాసనం మీద కూర్చున్నాక అతని వంది మాగదులు రకరకాలుగా కీర్తిస్తూ ఉంటే, ఆహా, నాకు సాటి రాగలవారు, నాతో తలపడగలవారు ఈ భూమండలం మీదనే ఎవరు లేరు కదా అని అతనిలో రోజు రోజుకి కూడా గర్వం పెరిగిపోతుంది. గదాయుద్ధంలో కానీ, అస్త్రయుద్ధంలో కానీ, కరవాల యుద్ధంలో కానీ, లేదా మల్ల యుద్ధంలో కానీ నాతో తలపడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎప్పుడైనా ఆయన సభలో ప్రశ్నిస్తే సమాధానం వచ్చేది కాదు. ఆయన బల పరాక్రమాలు, యుద్ధ ప్రావీణ్యం తెలిసిన వారెవ్వరూ కూడా ఆ రాజుతో, దంబోద్భవునితో తలపడే సాహసం చేసేవారు కాదు. రోజులు గడుస్తున్నాయి. దంబోద్భవంలో తన బలం పట్ల, యుద్ధ పరాక్రమం పట్ల అహంకారం కూడా పెరుగుతోంది, ముదిరిపోతోంది. ఒకసారి కొందరు విప్రులు రాజాస్థానానికి వచ్చారు. రాజుకి ఆశీర్వచనాలు పలికారు. యథాప్రకారంగా దంబోద్భవుడు అడిగాడు, గదాయుద్ధంలో కానీ, అస్త్రయుద్ధంలో కానీ, లేదా మల్ల యుద్ధంలో కానీ, లేదా ఏ ఆయుధంతోనైనా సరే నాతో తలపడగలిగి నన్ను ఓడించిన ఎవరైనా ఉన్నారా? నన్ను మించిన వారు ఎవరైనా ఉన్నారా అని బలగర్వంతో అడిగాడు. విప్రులు అన్నారు, ఎందుకు లేరు? అక్కడ హిమాలయాల్లో కొండ మీద నరనారాయణులు అని తపస్సు చేసుకుంటున్నారు. వారిని మించిన వారు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు అనేసరికి దంబోద్భవునికి ఆగ్రహం వచ్చింది. నన్ను మించిన వాళ్ళు ఉన్నారా? అసలు వాడి సంగతి ఏదో చూస్తాను అని సైన్యాన్ని వెంట పెట్టుకుని హిమాలయాల్లో నరనారాయణులు ఉన్నటువంటి కొండ మీకు వెళ్తే వాళ్ళు తీవ్రమైనటువంటి తపో నిష్ఠలో ఉన్నారు. దంబోద్భవుడు వెళ్ళి, కళ్ళు తెరవండి, మీరేదో యుద్ధం చేస్తారంట, నాతో తలబడండి చూద్దాము అంటే తపోభంగమైనటువంటి నరనారాయణులు ఇద్దరు కూడా కళ్ళు తెరిచి ప్రసన్నంగా దంబోద్భవుని కళ్ళలోకి చూస్తూ, మీరు మా అతిథులు, ముందర రండి, అయినా యుద్ధం చేద్దామని, మాతో తలపడదామని ఎందుకు అనుకుంటున్నారు? ప్రయాణ బడలిక తీర్చుకోండి, మా అతిథి మర్యాదను స్వీకరించి కాసేపు విశ్రమించిన తరువాత మీరు ఎలా అంటే అలా అన్నారు. అవన్నీ నాకు అనవసరం, ఇప్పుడే తేలిపోవాలి, మీ సంగతి ఏంటో రండి, ఏ ఆయుధం తీసుకుంటారో ఆయుధంతో నాతో తలబడండి అనేసరికి నరనారాయణులు ఇద్దరూ కూడా ఒకరి కళలోకి ఒకళ్ళు నవ్వుతూ చూసుకుంటూ లేచి నుంచుని, మీతో తలపడ్డానికి ఆయుధాలు ఎందుకు, ఒక దర్భ చాలు అని దర్భ తీసుకుని మంత్రించి అలా నిలబెట్టారు. దంబోద్భవునితో వచ్చినటువంటి సైనికులందరూ వీరిద్దరి మీద ఆయుధ ప్రయోగం చేస్తే అవన్నీ దర్భకి తగులుకుని ముక్కలు చెక్కలైపోయాయి.
చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిలో కొన్ని వెనక్కి దూసుకు వెళ్ళి ఆ సైనికులందరి ముక్కులు చెవులు కోసిపారేసరికి వాళ్ళు ఆ బాధతో ఆహాకారాలు చేస్తున్నారు. ఆశ్చర్యం వేసింది దంభోద్భవునికి. ఒక్కసారి అహంకారం నీరై కరిగిపోయింది. ఏంటి, చూడ్డానికి తాపసికుల్లా ఉన్నటువంటి వీరిలో ఇంతటి శక్తి ఉందా? నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నానే, కానీ వీళ్ళు నిలబెట్టిన గడ్డిపోచకి సమం కాలేదే నా బలము, నా పరాక్రమము, నా సాహసము అని గుర్రం దిగి ఒక్కసారి పరుగు పరుగున వెళ్ళి ఆ నరనారాయణుల ముందర సాష్టాంగ నమస్కారం చేశాడు. నా అహంకారం కరిగి కనుమరుగైపోయింది. నా దుష్ప్రవర్తనకు క్షమించండి అని వేడుకుంటే అప్పుడు నరనారాయణులు చాలా ప్రసన్నంగా, దంభోద్భవ, ఒక రాజుకి ఉండవలసింది అహంకారం కాదు, దర్పం కాదు, ప్రజల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యత. భగవంతుడు నీకు సిరి సంపదల్ని ఇచ్చాడంటే బీదవారిని ఆదుకోవడానికి వాటిని వినియోగించమని. భగవంతుడు నీకు బల పరాక్రమాల్ని ఇచ్చాడంటే దుర్జనులను దండించి సజ్జనులను రక్షించమని. వెళ్ళు. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి సిరి సంపదలు, అమితమైనటువంటి బల పరాక్రమాల్ని నీ ప్రజలను రక్షిస్తూ ధర్మాన్ని కాపాడడం కోసం వినియోగించు. అంతేగాని అహంకారం ఎందుకు పనికిరాదు. కాలం యొక్క గమనంలో గడ్డిపోచ ముందు కూడా నీ బలము, నీ ఐశ్వర్యము, నీ పరాక్రమము ముక్కలు చెక్కలైపోతుంది. వెళ్ళి భగవంతుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో, భగవంతుడు నీకు ఇచ్చిన బలంతో, భగవంతుడు నీకు ఇచ్చిన పరాక్రమంతో, భగవంతుడు నీకు ఇచ్చిన సిరి సంపదలతో నీ ప్రజల్ని సేవించు, కన్నబిడ్డల్లో చూసుకో, ధర్మ పాలకుడవని పేరు తెచ్చుకో అని సాధువచనాలు పలికి దంభోద్భవుని అక్కడి నుంచి పంపించారు.